జై వాసవి మాత, జై జై వాసవి మాత. నా పేరు కేటీజీ శ్రీనివాస్, ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షుడు మరియు శ్రీ వాసవి కళ్యాణ మంటపం సేవా సమితి కార్యదర్శి. మీ అందరికీ మరోసారి తెలియజేయడం ఏమనగా, రాయచోటి కుటుంబ సభ్యులు ఇదివరలో మన సంఘం ఆస్తులు, సంఘం గుడి డబ్బులు ఎలా దోచుకున్నారన్నది రుజువులతో సహా చూపెట్టినాం మీ అందరికీ. మరో విషయం, సత్యమ్మ కాలనీ అనే విషయం కూడా అన్ని డాక్యుమెంట్ చూపెట్టినాం. దాని మీద మేము పోరాటం కూడా చేస్తాం. మరో విషయం ఏమనగా, మరో 8 ఎకరాలు ఆస్పరి రోడ్లో అతి త్వరలో ఇంకా కొన్ని డాక్యుమెంట్ రావాలి. ఇప్పటికే దాదాపు 10-12 డాక్యుమెంట్లు వచ్చినవి. ఇంకా 5-6 డాక్యుమెంట్లు రావాలి. వెలుగులో తీసుకొని వస్తాం. నాకు తెలియంది ఒకటి, ఈ కుటుంబ సభ్యులకి నిజంగా ఆస్తులు ఉన్నావా? ప్రతి ఒక్కటి దోచుకున్నదే ఉన్నదే. చాలా విడ్డూరంగా కనబడుతుంది. పట్టణ ప్రజల ఆస్తులు మరియు సంఘం ఆస్తులు దోచుకునే విషయంలో ఆరితేరిన వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వాళ్ళని గుడిలో తీసుకొని బానిసగా ఉన్న సంఘం అధ్యక్షుడు బయల విధి విధానాలు చేస్తాడంట. ఇది ఎంతవరకు సమంజసం? ఇలాంటి దోచుకునే వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకుని బయలా రాస్తే మన సంఘం ఆస్తులు ఉంటాగా? అంటే వీళ్ళు బయలా రాసేది ఎలా దోచుకోవాలి, ఎలా ప్రజలకి మోసం చేయాలి అనే ఉద్దేశం తప్పితే వేరే విధానం లేదా? అతి త్వరలో మీ అందరికీ రుజువుతో సహా ఆస్పైర్ రోడ్లో 8 ఎకరాలు ఖచ్చితంగా వెలుగులో తీసుకుని వస్తాం. ప్రతి ఒక్కటి సర్టిఫైడ్ కాపీనే ఉండేది మన దగ్గర. రుజువులు లేకుండా ఏం మాట్లాడలేదు. ఇలాంటి వ్యక్తులు సంఘంలో ఉండేదానికి అనర్హులు. తమది కాని భూమిని ఇది బ్యాంకులో పెట్టి రుణం తీసుకుని ఎగ్గొట్టిన ఘనత కూడా ఈ కుటుంబ సభ్యులకే దక్కింది. కనుక ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం ఇది. ఇలాంటి వాళ్ళు మన గుడిలో ఉంటే మన సంఘానికి ఎంత ప్రమాదమో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఇంకా ఒక ఆలూరు రోడ్లో కూడా ఒకటి ప్రాపర్టీ ఉందంట. దాని మీద కూడా మనం చూస్తున్నాము. అంటే మన దగ్గర రికార్డు వచ్చిన తర్వాతనే మనం దాని మీద మాట్లాడతాం. రికార్డు లేనిది మనం మాట్లాడలేము. చెప్పం బాబు, చెప్పు, ఏమి గట్టిగా చెప్పు. పేపర్ ఇచ్చేది కదమ్మా, గట్టిగా చెప్పు. మాట్లాడడానికి భయపడుతున్నాడు. ఇప్పుడే తెచ్చి ఇచ్చినాడు అన్ని పేపర్ల మీద. జనాలు సరే మనకెందుకు, వీళ్ళకి ఎదురు పెట్టుకోవాలి అని నాకు పేపర్లు తెచ్చిస్తున్నారు. ప్రతి ఒక్కరూ నాకు పేపర్లు తెచ్చిస్తున్నారు. సరే, దీని మీద ఖచ్చితంగా తీసుకుంటాం. ఇలాంటి వ్యక్తులు బయలా చేసి దాన్ని ఎవరు సమంజనం కాదు. ఆ బయలా విధి విధానాలు చేసేకి అర్హత కూడా లేదు. మరో విషయం చెప్పాలంటే, వీళ్ళకి గుళ్ళో కాలు పెట్టేదానికి కూడా అర్హత లేదు. నా పేరు కేటీజీ శ్రీనివాస్. మరో వీడియోతో మీ ముందుకు వస్తాము.